రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలను మనం పరిశీలించడం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి గౌతమ్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గౌతమ్ గారు, మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ఢిల్లీ పార్టీల చేతుల్లో మరొక్కసారి తలడిల్లుతున్న తెలంగాణ అంటూ కూడా నిన్న ఏదైతే జయశంకర్ సారు జయంతి సందర్భంగా కేటీఆర్ గారు అభివర్ణించడం జరిగింది. దానికి సంబంధించి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరొక్కసారి మళ్ళీ తెలంగాణను ఢిల్లీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్ అనేది ఎట్లా చూస్తారు మీరు? సురేష్ గారు, మీకు మన ప్రేక్షకులకు విశ్లేషకులు విజయ్ కుమార్ అన్నకు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పరిస్థితులు గమనిస్తుంటే పరిపాలన తెలంగాణ ప్రజలకు అనుకూలంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా జరుగుతుందా, లేకపోతే ఢిల్లీ పాలనకు అనుకూలంగా లేదా ఢిల్లీ పెద్దలకు అనుకూలంగా జరుగుతుందా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈరోజు ఒక సమాధానం దొరికేది ఏంటంటే ఢిల్లీలో ఉన్న పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అనుకూలంగా పరిపాలన జరుగుతుందనేది వాస్తవంగా కనబడతా ఉంది. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి బాధలు పడుతున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి రోజుకొక సమస్యతో సతమవుతున్న ఈ తెలంగాణ ప్రజానీకానికి ఊరటనివ్వాల్సిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలి, ఢిల్లీలో ఉన్న పెద్దలకు అది ధన రూపంలో డబ్బులు ఎంత చెల్లించాలి అనేది వ్యవహారం నడుస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పరిస్థితి అయితే కనపడట్లేదు. మీరు చూడండి, ఏ రంగం చూసుకున్నా కూదేలవుతున్న పరిస్థితి. అటు రియల్ ఎస్టేట్ రంగం తీసుకున్నా, లేకపోతే కార్మిక రంగం తీసుకున్నా, ఇటు వ్యవసాయ రంగం తీసుకున్నా, మీరు విద్యుత్ రంగం తీసుకున్నా, ఏదైనా తీసుకోండి, కూదేలవుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల క్రితం ఏ విధమైన సుభిక్ష పరిపాలన కొనసాగిందో దానికి భిన్నంగా ఈరోజు ప్రజలంతా సమస్యలతో అట్టుడుగుతున్న పరిస్థితి. వేటి ప్రాజెక్టులపైన వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరో వాళ్ళు వాటికి తిరిగి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. మీరు చూడండి, ఏదైనా తీసుకోండి, వెంటనే వాళ్ళకు భూమిరామంగా అవుతున్న పరిస్థితి. నిన్నగాక మొన్న క్షుద్ర పూజల విషయం చూడండి, మాట్లాడగానే దొరికిపోయారు. ఈరోజు మొన్న విమర్శ చేసినరా, నిన్న మళ్ళీ మహేష్ కుమార్ గారు లేదే మేమే అట్లా మాట్లాడలేదే, మేము క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి అనలేదే, చేతబడులు చేస్తున్నారని చెప్పేసి అనలేదే. అంటే ఇటువంటి వ్యవహారాలే. అంటే పాలమూరు పనికిరాదని చెప్పేసి వాళ్ళే అంటారు, పాలమూరుని ఆరం చేసి చూపిస్తారు. మేడిగడ్డ పనికిరాదని చెప్పేసి అని అంటారు, ఎల్లంపల్లి దాంట్లో భాగమైన ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇచ్చే వ్యవహారం వెంటనే చూపిస్తారు. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వము అటు ఢిల్లీకి పోయి తీసుకొస్తున్న మూటలు ఏం లేవు, ఇక్కడ నుంచి మూటలు అక్కడికి పంపించడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి ఉపయోగపడే పని ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు ప్రజలంతా కూడా దాన్ని పూర్తిగా గమనిస్తున్న పరిస్థితి. అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నారు. సామాన్య జనం ఈరోజు విద్యుత్ లేక, ఊర్లలో నాట్లేయలేక, లేకపోతే వర్షాలు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు ఉంటే, కొన్ని చోట్ల ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి కొంత వర్షం పడేటప్పటికీ కొంత ఊరట ఉంది. కానీ వర్షం పడని ప్రాంతాలలో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ పొలాలన్నీ బీడుబరిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యతలో ఉండి వీళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం ఈరోజు కనబడుతూ ఉంది. విద్యుత్తు ఈరోజు మాకు 2 గంటలు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు రైతులు మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇదే కాంగ్రెస్ పార్టీ మాకేం చెయ్యట్లేదు, ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పేసి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, రైతు రుణమాఫ్ అయింది, అదేవిధంగా సమయానికి యూరియా వచ్చేది, సమయానికి అన్ని రకాల సౌకర్యాలు కేసీఆర్ గారు సమకూర్చారని చెప్పేసి ఈరోజు రైతులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ రైతులు సామాన్య రైతులు, న్యూట్రల్గా ఉన్న రైతులు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న రైతులు కూడా ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నది. సరే, ఈరోజు మన ఛానల్లో కూర్చొని మనం ఏదో మన కోసం మాట్లాడుతున్నట్టుగా, ఇప్పుడు ఏ ఛానల్ అయినా సరే, ఒక యూట్యూబ్ కావచ్చు లేదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కావచ్చు, మారుమూల ప్రాంతానికి వెళ్ళండి, వాళ్ళ ముందు మైక్ పెట్టండి. మైక్ పెడితే వాళ్ళ వాస్తవ విషయాలు మాట్లాడతాయి. వాస్తవ విషయాలు వాళ్ళు ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతోని మీరు వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, లేకపోతే కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెట్టేసేయండి. సామాన్య జనం ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? ఈ సామాన్య జనము ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారా, లేకపోతే పూలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారా, రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీకే తెలిసిపోతుంది. వాస్తవ పరిస్థితి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఛానళ్లలో పేపర్లలో మాట్లాడుతున్నంత తేలిక లేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వైపుకు నెట్టబడ్డది. ఇప్పటికే సామాన్య జనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రకాల ఇబ్బందులు ఈరోజు ఫేస్ చేస్తున్నారు ప్రజలు.